హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియో వచ్చేసి అయితే లక్ష్మీవారం తీసిన వీడియో. ఇంక ఈరోజు మా విజయవాడ అయితే వెళ్తున్నాం. విజయవాడ ఎందుకంటే మా చిన్నవాడిని ఒకసారి చూద్దామని, అలాగే దుర్గాదేవి దగ్గరికి. ఇంకా మా పెద్దవాడిని అయితే ఇంత సెకండ్ ఇయర్ అయితే అయిపోయింది. ఇంకా వాడిని అయితే తీసుకొద్దాం కదా అని, వాడైతే బస్ కన్నా వచ్చేస్తాడు. ఇంక మేము గుడికి కూడా వెళ్దాం కదా, ఎప్పుడు వెళ్ళి అవ్వట్లేదు కదా అని చెప్పేసి గుడికి ఒకసారి మా చిన్నవాడిని కూడా చూసి వచ్చేద్దాం కదా అన్నట్టు అయితే మా చిన్నవాడి దగ్గరికి వెళ్తున్నాం. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి అయితే 3:30 అయితే అయింది. నేను స్నానం అయితే చేసేసి వంట అయితే చేద్దామని, ఎందుకంటే అక్కడ సరిగ్గా కుదరట్లేదు కదండి. ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్తామని అయితే వంట అయితే చేస్తున్నాను. సగం వరకు అయితే అయింది, మిగతా సగం చేసేసి ఇంక మేమైతే బయలుదేరటమే. ఏమేం చేసానో చూద్దరు కానీ. ఇదిగోండి, ఫస్ట్ అయితే కొంచెం మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మష్రూమ్ దమ్ బిర్యానీ అయితేని ఇంకా హోటల్లో తిందామన్నా కూడా అసలు ఏంటో మరి మాకు అనేసరికి అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు. ఎందుకులే ఇంకా పట్టుకుని వెళ్ళామనుకో, ఇంకా కొంచెం పిల్లలు కూడా మా చందు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కనిపించినా కొంచెం మనం పట్టుకెళ్ళిందంటే కొంచెం ఉంటుంది కాబట్టి ఎవరికైనా పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడైతే మష్రూమ్ని బేబీకార్న్ అయితే కలిపాను. బేబీకార్న్తో కూడా బాగుంటుంది బిర్యానీ. అసలు నేను పకోడీ కింద వేద్దామంటున్నాను, సర్లే బిర్యానీలో వేద్దాంలే అని చెప్పేసి. ఇంక నేను ఫుల్గా వీడియో తీయడానికి అయితే నాకు కుదరట్లేదు, ఎందుకంటే నేను ఒకదాన్ని తీసుకోవాలి కాబట్టి. పొద్దున్నే ఇంక వంటాడు ఆవిడ అని చెప్పి నేను ఇలా రఫ్గా అయితే తీసేసాను. ఇక్కడ ఇదిగోండి బిర్యానీ అయితే పెట్టేసాను. బిర్యానీ కూడా ఇంకా అయిపోయింది. నేను కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లో పెట్టుకోవడమే. ఇంకా టిఫిన్కి కూడా ఇంక ఈసారి అయితే బయట తినొద్దని అనుకుంటున్నాం. ఎందుకంటే టిఫిన్లు అయితే పర్వాలేదు రండి, బాగానే ఉంటున్నాయి. కాకపోతే మాకే హోటల్స్ వచ్చినప్పుడేమో ఆకలేయట్లేదు, ఆకలేసినప్పుడేమో హోటల్స్ అయితే కనిపించట్లేదు. ఇంకెందుకులే అని చెప్పి కొన్ని రాగి పూరీలు అలాగే కొంచెం పూరీ కూర అయితే చేసేసాను. ఈయనకైతే ఇలాంటి బిర్యానీలు పెద్దగా తినరు, ఇంక అందుకని చెప్పి కొంచెం పప్పుచారు అయితే పెట్టాను. పప్పుచారు పెట్టేది పెసరపప్పుచారు అయితే పెట్టాను, కొంచెం బాడీ కూల్ చేస్తుంది కదా, ప్రయాణాలు కదా అని చెప్పి. ఇంకా అలాగే ఇంకా కర్రీ బఠానీ మష్రూమ్ కర్రీ, ఈ కర్రీ పప్పుచారు ఈయనకైతే సరిపోతుంది. ఇంక బిర్యానీలు అయ్యి ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు తింటారు, ఇంక వాళ్ళు మా చిన్నోడు అయితే కలిపి తింటారు. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇలా అయితే చేశాను. ఇంకా పన్నీర్ అయితే తీసుకొచ్చాను. ఇంకా పన్నీర్ ఇంకా లాస్ట్లో ఫ్రై చేద్దాంలే, ముందే చేసిన ఎందుకులే, ఫ్రైయే కదా 10 నిమిషాల్లో అయిపోతుందిలే కదా అని చెప్పి ఇంక ఇక్కడైతే వంటలన్నీ చేసేసి పక్కకు పెట్టేసి పన్నీర్ కూడా కలిపేసుకుంటున్నాను. పాతకు 3కి లెగిసానండి. లెగిసి నేను స్నానం చేసి అయితే మొదలు పెట్టాను వంట. ఎందుకంటే గుడికి వెళ్ళి రావడం కదా, స్నానం చేసి చేసుకుందాలే. బయట అంటే మనకి ఎలాగో తెలీదు, ఎలా ఉండినా తింటాము. ఇంకా మన చేతుల్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు చేద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా స్నానం అయితే చేసేసాను. ఇంట్లో పూజ అయితే చేసుకుంటున్నారు. పన్నీర్ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా పూరీ పిండిలో కొంచెం రాగి పిండి అయితే వేసి ఇంకా పూరీలు చేసేది. ఈ మధ్యన సోడిజా కూడా తాగట్లేదు, ఏళ్ళు మానేశారు. ఇంకా అందుకని చెప్పి ఇలా ఏదో దాంట్లో వేస్తున్నాను. ఇంక ఇక్కడ నేను ఇంకా చీర అది కట్టేసుకునేసరికి ఇంక బిర్యానీ కూడా చల్లారింది. అంటే వేడివేడి పెడితే కొంచెం మగ్గిపోయినట్టు అయిపోతుందేమో, ప్రయాణాలకు కదా. అసలు విజయవాడ అంటేనే చాలా ఎండలో మళ్ళీ పాడైపోతుందేమో అని చెప్పి కొంచెం చల్లారిన తర్వాతే ఇంక నేను బాక్సుల్లోకి అయితే తీసుకుంటున్నాను. అలా అయితే కొంచెం పాడవద్దు కదా అని చెప్పేసి ఇంకా హాట్ బాక్సులకి అన్నీ తీసేసుకుని ఇంక ఇవన్నీ ప్యాక్ చేసి అన్నీ అయ్యేసరికి అయితే 5:30 అయిందండి మేము బయటకు అయితే వచ్చేసరికి. అంటే మా చిన్నోడు కొంచెం పొద్దున్నే రమ్మన్నాడు, మళ్ళీ వాడు క్లాస్ స్టార్ట్ అయితే పంపించరు అన్నాడు. ఇంక తర్వాత మీకు గుడికి కూడా వెళ్ళాలి కదా, లేట్ అవుతుంది అని చెప్పేసి మొక్కలు చూసారు కదండి ఎలా ఉందో. అంటే అప్పుడే ఫైట్ అయిందన్నమాట. ఎందుకంటే నేను తేల్చట్లేదు, నిన్ను ఎవరు చేయమన్నారు వంటలో, ఎక్కడో చోట తింటాం కదా అని చెప్పేసి. నాకేమో బయట తింటుంటేనేమో బోల్ డబ్బులు అయిపోతున్నాయి, ప్రశాంతంగా ఉండట్లేదు. 1-2 గంటలు కూర్చోబెడుతున్నారు హోటల్లోని. అదేదో ఒక గంట ముందు లేచి చేసినా కూడా వీళ్ళకి తప్పు కిందే ఉంటుంది. ఇంకా అందుకని కొంచెం కోపంగా ఉన్నారన్నమాట, లేట్ అయిందని చెప్పి. ఇంక ఇలా బయలుదేరుతుండగా ఇంకా తలుపులమ్మ లోవ చిన్నలా ఉంటుంది కదండి, అక్కడైతే అమ్మవారి దగ్గర ఆగి ఎప్పుడు కూడా దండం పెట్టుకుని అయితే వెళ్తాము. ఇంకా అలాగే మా రామచంద్రపురం సరస్వతీదేవి గుడి దగ్గర కూడా. ఇదిగోండి మేమైతే ఇప్పుడు విజయవాడ అయితే వచ్చేసాము. ఇంక విజయవాడ వచ్చిన తర్వాత అయితే మా చిన్నోడు కాలేజీకి వెళ్ళి దారి అయితే మాత్రం నాకు చాలా ఇష్టం. ఎందుకో నాకు ఇలాంటి అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా నేను కొంచెమే తీసాను. ఇంకా కొంచెం ముందుకెళ్తే అటు ఇటు కూడా తెల్ల పువ్వులు ఉంటాయి, అవేవో పువ్వులు తెలియదు, చాలా బాగుంటాయి. రోడ్డు అయితే చాలా బాగుంటుంది. మా పెద్దోడు కాలేజీకి వెళ్ళేది ఒకలా ఉంటే చిన్నోడు కాలేజీకి వెళ్ళేది అయితే చాలా బాగుంటుంది. ఇంకా చిన్నోడిని తీసుకుని మళ్ళీ పెద్దోడి దగ్గరికి వెళ్ళి పెద్దోడిని తీసుకుని ఇంక గుడి దగ్గరికి అయితే బయలుదేరాము. ఇంకా గుడి దగ్గరికి వచ్చేసరికి అయితే 12:30 అలా అయిపోయింది. ఇంకా నమ్మరో ఎండ ఎంత దంచేసిందో. నేనైతే ఏం చేశానంటే ఈసారి మెట్ల మించి వెళ్దాము, కొండ కారు మీదకి వద్దు అని చెప్పాను. ఇంకవేళ సరే కదా వెళ్దాంలే అన్నారు. నేనేంటంటే బాగుంటుంది కదా అన్నట్టు అనుకున్నాను.
ఇంకా మేము ప్రయాణం చేసి అంటే డైరెక్ట్ ప్రయాణం కాదు కదండి, అక్కడక్కడ ఆగి కాలేజీల దగ్గర అది ఆగి వచ్చాం కదా. ఇంక నాకు విసిపొచ్చేసింది. అందులోకి నేమో నైట్ సరిగా పడుకోలేదు, నిద్ర పట్టలేదు. మా చిన్నోడిని చూడాలి అన్న ఎగ్జైట్మెంట్. అంటే ఆడు వారం అయింది కానీ కొత్త కదా నాకు కూడా, ఇంకా అలాగే ఉంటుంది. ఇంకా అందులోకి 2:30కి అలా లెగిసిపోయానేమో. ఇంక మరీ నీరసంగా అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి. కానీ ఇంకా జనం అయితే అస్సలు ఖాళీ లేదండి. ఇంతకుముందు మేము ఎప్పుడు వెళ్ళినా కూడా కొంచెం ఫ్రీగా ఉన్న టైంలోనే వెళ్ళేవాళ్ళు. మరి రోజు ఎందుకో నాకు తెలియదు కానీ అస్సలు ఖాళీ లేదు. దర్శనం అసలు అయిద్దా లేదా అని మళ్ళీ ఏమన్నారంటే నేను టికెట్ తీసేసుకుంటాను అన్నారు. అక్కడ కూడా మళ్ళీ నేను అడ్డుపడ్డాను. ఈ చివాట్లు తినడానికి ఏమో మరి వద్దు, టికెట్ అది వద్దు, అలా అమ్మవారిని అలా టికెట్తో చూస్తామా ఇలాగని చెప్పేసి అన్నాను. కానీ ఆ లోపలికి వెళ్ళేసరి చూస్తే ఇంకెంత జనం. ఈరోజు నాకు మళ్ళీ అయిపోయింది, ఈరోజు ఏదో మూడిందని అనుకున్నాను. ఇంకా అప్పటికప్పుడు ఒక ఆయన అయితే ఫ్రీ లైన్లోంచి 300 రూపాయల టికెట్ లోపలికి అయితే పంపించేశారు. ఇంకా అప్పుడు అన్నాను, అమ్మయ్య బాగానే అయిపోయిందమ్మా నీ దర్శనం అని చెప్పేసి. ఇంకా దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయింది. ఇంకా మేమైతే 200 100 తీసుకుందాం అంటున్నాం, కానీ మమ్మల్ని 300 టికెట్లోకి అయితే పంపించారు. చాలా బాగా దర్శనం అయింది. ఇంకా అలాగే అక్కడ ఇంకా కొత్తగా ఉయ్యాల సేవ ఏదో పెట్టారండి. ఇంకా అది కూడా చాలా బాగుంది. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా ఉయ్యాల సేవ అది చేసుకుని ఇంక ఇప్పుడైతే గోకార్టింగ్ అయితే బయలుదేరుతున్నాం. మా పెద్దోడు ఇంతకుముందు ఎప్పుడో వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో వెళ్ళాడంట, అది తమ్ముడు చెప్పాడు. ఇంకా వెళ్దాము అన్నాడు. ఇంక సరేలే వెళ్దాంలే, ఎలాగో భోజనాలు కూడా చేయాలి కదా, ఇక్కడెక్కడో చేద్దాంలే అని చెప్పి ఈ భోజనాలు చేయటం తెచ్చుకుంటే ఒక యాతన, తెచ్చుకోకపోతే ఒక యాతన. తెచ్చుకున్నామంటే తినడానికి ప్లేస్ చూసుకోవాలి, లేదంటే హోటల్ లాంటి తిరగాలి. మొత్తానికి ఎక్కడో చోట భోజనం అయితే చేసానండి. కాలేజీలో అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కొంచెం అయితే పెట్టాను. ఇంకెలాగో పట్టుకెళ్ళాను కదా అని చెప్పి. ఇదిగోని గోకార్టింగ్ లోపల అయితేనంట. మా పెద్దోడిని అయితే ఇద్దరే వెళ్ళండి మనం ఒక దాంట్లోనే, కానీ వాడు నాకు ఇంట్రెస్ట్ లేదు, తమ్ముడు ఒకటి వెళ్తాడులే అన్నాడు. ఇంకా రౌండ్స్ మాట 6 రౌండ్లు 10 రౌండ్లు అలా మన ఇష్టం. మా చిన్నవాడైతే ఫుల్ ఎంజాయ్ చేసాడు. నాకు ఎందుకన్నా పర్వాలేదు అనిపించింది. అంటే పెద్దగా ఎక్కువ అనిపించలేదు. ఇక్కడ 6 రౌండ్లకి 500 ఎంతో తీసుకున్నట్టున్నారు. 550 అయింది. అంటే చాలా ఎక్కువ టైమే పట్టిందిలేండి. ఇలా వచ్చేటివి ఏం కాదు, బాగుంది. ఇంక ఈయనకి అయితే ఫస్ట్ ఎందుకురా అన్నారు కానీ తీసుకెళ్ళారు. తర్వాత ఇంక వీళ్ళందరినీ చూసేసరికి ఇంక ఈయనకి కూడా వెళ్దామని చెప్తే ఇంక సర్లే మీరు వెళ్ళండిలే అన్నాను. కానీ నువ్వు రా, ఇద్దరం కలిసి వెళ్దాం అన్నారు. నాకైతే అస్సలు నచ్చటం అని కాదు, నాకు ఎందుకో భయం మట్టలాంటి. ఇంకా అందుకని నేను వెళ్తే మీరు వెళ్ళండిలే అంటే సరే ఈసారి వచ్చినప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి అన్నారు. ఇంక మా చిన్నవాడు అయితే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేసాడు. నాకైతే తెలియదండి, ఇది మా పెద్దోడికే తెలుసు. ఇంకా అలా వెళ్ళి ఇవాళైతే ఇంకా ఫుల్గా తిరిగామాట పొద్దున్నుంచి. ఇంకా సాయంత్రం 6:30కి అన్ని దింపాం. ఇంకా అప్పటి వరకు కూడా ఫుల్గానే తిరిగాము. కానీ నేను కొన్ని గబుక్కుని మనకు అంత ఐడియా ఉండదు కదా వీడియో తీయాలని. మా పెద్దోడేమో నువ్వు తీసుకోవేంటమ్మా అంటాడు. మా చిన్నోడికి ఎంత ఇష్టమో నేను వీడియో తీయకుండా ఉంటే. మా చిన్నోడికి అస్సలు నచ్చదు వీడియోలు అంటే. మా పెద్దోడు పర్వాలేదులేండి, బాగానే తీస్తాడు. మా చిన్నోడికి వాళ్ళ డాడీకి అస్సలు నచ్చదు. ఇప్పుడు కూడా తీయొద్దు అంటున్నాడు, ఎందుకంటే వాడు ఇన్స్టాలో ఇందులో పెట్టుకోవడానికి సరే అన్నాడు తప్ప నన్ను అయితే తీసుకొనివ్వడు. ఇంకెలా మేమైతే కూర్చున్నాం. మా పెద్దోడికి అప్పటికి ఇంక విసుకొచ్చేస్తుందన్నమాట, వెళ్ళిపోదాం అంటున్నాడు. మరి ఇంకా పూర్తి అవ్వాలి కదరా రౌండ్లన్నీ, పూర్తి అవనే వెళ్దాంలే అనేసి అన్నాను. ఇంకా వాళ్ళ డాడీ అయితే పోనీ ఇంకా డబ్బులు ఇస్తాను, ఇంకో 2-3 రౌండ్లు తిరుగు అన్నారు. ఇంక మా పెద్దోడికి కోపం వచ్చేస్తుంది అనేసి ఇంకా వచ్చేసాడు. కానీ చాలా బాగుంది, ఇలాంటి పిల్లలకి బాగుంటుంది. అప్పుడప్పుడు మన కాకినాడలో కూడా పెడుతున్నారు అనుకుంటా అన్నాడు మా పెద్దోడు. బీచ్ దగ్గర ఎక్కడో పెట్టారని చెప్పి. ఇంకోటి మా చిన్నోడు అయితే వచ్చేసాడు. ఇంక మేము మళ్ళీ ఇంకా బయలుదేరి ఏమన్నా స్నాక్స్ అవి తినాలంటే తినమని ఇంకా మళ్ళీ కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళి మళ్ళీ వాడిని దింపి ఇంకా బయలుదేరటమే. ఇంక బాగుందిలేండి, ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది. ఇంకా మేము మధ్యాహ్నం టైంలో వచ్చాం కాబట్టి అదే సాయంత్రం అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా సర్లే కదా కాసేపు చూద్దాం. ఇంకైతే వెళ్ళాలనే ఉంది, కానీ ఒక్కరైతే వెళ్ళట్లేదు. మా పెద్దోడు ముందు ఇంట్రెస్ట్ లేదని చెప్పాడు. నాకే తర్వాత అనిపించింది పాపం కాసేపు వెళ్ళుంటే సరే మేము బయలుదేరాలని. మళ్ళీ నాకు అప్పుడే టెన్షన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే చిన్నోడిని వదలాలి కదా. అంటే నిన్నటి వరకు అయితే ఎగ్జైట్మెంట్ మాట అని చూసేయాలి అని. ఈ రోజంతా బాగానే అయిపోయింది. ఇంకా మళ్ళీ దింపాలంటేనే కొంచెం అదో రకంగా ఉంది. నేను అలవాటు చేసుకున్నానులేండి, కాకపోతే ఉంటుంది కదా. ఇంకా అదే అంటున్నారు, కాసేపట్లో మీ అమ్మ చంద్రముఖిలాగా అయిపోద్దిరా అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. ఇంకా తప్పదులేండి, నాకు అలవాటైంది. ఏమన్నా తాగుతారా తింటారా అన్నాను. ఇంక వీళ్ళు అప్పుడే భోజనం చేశారు కదా, ఏ వద్దులే ఏ జ్యూసో తాగుదాము అన్నారు. ఎక్కడ ఆపుదామన్నా
అసలు ట్రాఫిక్ ఖాళీ ఉండట్లేదు, ఏ షాప్ దగ్గర కారు పెట్టడానికి ఖాళీ ఉండట్లేదు. ఇంకా అలా చూస్తే ఇంకా అలంకార అయితే కనిపించింది. మా పెద్దోడికి కొంచెం అలవాటైంది కాబట్టి వాడు తెలుసు ఇక్కడ బాగుంటాయి అమ్మ మిల్క్ షేక్లు అయ్యి ఇక్కడ తీసుకుందామని చెప్పేసి అన్నాడు. కానీ కాస్ట్ అయితే మాత్రం పేలిపోతుందిలేండి, చాలా ఎక్కువ. మనకు 4 మిల్క్ షేక్లు వచ్చింది, ఇక్కడ 2 మిల్క్ షేక్లు వస్తున్నాయన్నమాట. కాకపోతే ఫ్రూట్ జ్యూస్లు అయితే లేవు. ఈయనైతే మిల్క్ షేక్ అయితే తాగరు, నాకు అంత నచ్చుతో. సరే జ్యూసులు మనం ఎక్కడో చోట వెళ్ళేటప్పుడు తాగుదాంలే, వీళ్ళిద్దరూ తాగుతారులే అని చెప్పేసి వాళ్ళిద్దరూ ఏవో మిల్క్ షేక్లు అయితే పెట్టుకున్నారు. మేమైతే మాత్రం రసమలై అయితే ఇక్కడ మాకు మధురంస్లో దొరుకుతాయి, ఇక్కడ రామచంద్రపురాన్ని ఇంకా ఇక్కడ పెద్దగా దొరకవు కదండి. అందుకని చెప్పేసి రసమలై తీసుకో, ఇంకా మీరిద్దరూ తిందరు కానీ అనేసి మా చిన్నోడిని కూడా తీసుకోమన్నాను. అప్పటికే ఆడికి ఎండలో తిరిగి జ్యూస్ తాగేసరికి కొంచెం తలపోటు ఏదో స్టార్ట్ అయింది అనుకుంటా, మాకు చెప్పట్లేదు. కానీ వాడైతే తేడాగానే ఉన్నాడు. ఇంకా వద్దులే బాబు, భయం కదా, మళ్ళీ వదిలేసి ఒకటి వెళ్ళాలి కదా అని చెప్పి ఇంక వాడికైతే తీసుకోలేదు. మా చందు అయితే 2 తీసుకున్నాడు. ఇంకా బయలుదేరిపోయాం, అని దింపేసి మొత్తానికి ఎలాగైతేనే బయలుదేరిపోయాం. ఇంక మేము ఎప్పుడు ఆగిన చోటే చిత్రలహరి అని ఉంటుందండి, ఫస్ట్ టోల్కి విజయవాడ దాటిన తర్వాత ఏలూరు దగ్గరలో. ఇంకా అక్కడ ఆగి ఇంకైతే బాగా నచ్చేసింది అక్కడ టిఫిన్ అయితేని. పోయినసారి వెళ్ళినప్పుడు తిన్నాం, ఇంక నేనైతే తినలేదు, నాకు కొంచెం నీరసంగా అనిపించి. ఇంక వీళ్ళిద్దరు అయితే టిఫిన్ తింటున్నారు. చాలా కొత్తగా అనిపించింది అన్నమాట. మా చిన్నోడు అంటే ఈ 2 సంవత్సరాల నుంచి పెద్దోడు రావట్లేదు కదా, చిన్నోడే కదా మాతో పాటు తిరుగుతున్నాడు. ఈరోజు పెద్దోడు వచ్చేసరికి చాలా కొత్తగా అనిపించింది అండి అక్కడ వదిలి రావడం వల్ల. కానీ ఇంకా తప్పదు, ఇక్కడికైతే ఇంక మొత్తం కార్లన్నీ ఇక్కడ ఆగుతాయి మట్టి. టిఫిన్ ఎవరెవరన్నా చేయాలనుకుంటే ఇక్కడ ఆగుతాయండి. ఇక్కడ కుక్కలతోటి అయ్యి ఉంటారు, భలే ఉంటుంది ఇక్కడ, సందడిగా ఉంటుంది. ఇంక నేనైతే మాత్రం ఏమీ తినలేదు, ఒక డ్రింక్ తాగేసి అయితే ఉన్నాను. వీళ్ళిద్దరూ అయితే టిఫిన్ చేసేసి వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా రసమలై పాడైపోతారా, ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు కదా అనేసి నేను ఇక్కడ ఓపెన్ చేసి ఇస్తుంటేనేమో ఈయనేమో ఎందుకు ఇక్కడ ఇచ్చేస్తున్నావు, ఎందుకు ఇంటి దగ్గరికి వెళ్ళేదాకా ఉండదు, పాలు ఇరిగిపోతాయి బాగోదు అని చెప్పేసి వాళ్ళిద్దరిని చెరుకు ఒకటి అయితే తినమన్నాను. వాళ్ళకి ఈ వీడియో ఇక్కడికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.